అందరి సమాచారం ఛానల్ కు స్వాగతం. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో నివాస గృహాల మధ్య ఏర్పాటైన వైన్ షాపై ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇంటింటికి నీరు అన్న హామీ ఇచ్చిన అధికారంలోకి వచ్చాక మాత్రం వీధికి బెల్ట్ షాపులు పెడుతున్నారని మహిళలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శక్తి వైన్ షాప్ వల్ల గ్రామంలో గౌరవం తుడుచుకుపోతుందని, మందుబాబుల అల్లర్లతో రాత్రిళ్లు భయంకరంగా మారాయని ప్రజలు వాపోతున్నారు. పర్మిట్ లేకుండా పరదాల మధ్యే మందు తాగిస్తున్న షాప్ను ఎక్సైజ్ శాఖ, హోంమంత్రి, కలెక్టర్కి ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఎన్ని రోజుల్లో తొలగిస్తామన్న మంత్రి మాటలే మిగిలాయని, ఇప్పుడు శాశ్వతంగా షాప్ తొలగించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వరం కోసం వీడియోని షేర్ చేయండి. అలాగే మా అందరి సమాచారం ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని ముందు కదా